నమస్కారం అందరికీ. ఎన్నో రోజులుగా నేను కలగన్న నా కోళ్ళ షెడ్ పని చివరికి పూర్తయిందండి. అందుకే ఈరోజు మీ అందరికీ నా షెడ్ చూపించబోతున్నాను. ఈ షెడ్ని మేము పొలంలో నిర్మించాము. ఇది నా చిన్న కళ. 3 ఇయర్స్గా అనుకుంటున్నాను, బట్ నాకు కుదరలేదు చిన్నపిల్లలు ఉండడం వల్ల. కానీ ఈ నా చిన్న కళని నిజం చేసింది ఎవరు అంటే అది ఇంకో వీడియోలో చెప్తాను. ఈ షెడ్ ఖర్చు ఎంత అయింది కూడా చెప్తానండి. ఇంకా పనులన్నీ ఇంకా పూర్తి అవ్వలేదు, బట్ కానీ మేము కొంచెం వేసేసాము కోళ్ళని. ఎందుకు అంటే ఎక్కువ పిల్లులు ముంగీసులు వచ్చి నా కోళ్ళని చాలా తినేసాయి. చిన్న షెడ్ లెక్క పక్కన వేసుకున్నాను, కానీ అది స్టాండర్డ్ కాదనేసి వేసేసానండి. ఇదేమో నాకు షెడ్ వెనుక మొన్న వచ్చిన గాలి వానకు పడిపోయి ఎండిపోయిందండి. కోళ్ళనైతే ఇప్పుడేం చూపించట్లేదు, తర్వాత ఒక వీడియోలో చూపిస్తాను. ఓన్లీ జస్ట్ షెడ్ మాత్రమే చూపిస్తున్నాను మీకు. ఇది షెడ్ పక్కన ఇంకొక రూమ్ లెక్క వేసామండి. ఎందుకంటే ఎప్పుడన్నా సండేలు ఉంటాయి కదా, సండేల రోజు బాగా వండుకొని తినొచ్చు అనేసి. అండ్ అదిగాక మా ఇంటి దగ్గర ఇల్లు చిన్నగా ఉంటుంది. ఆ పొలాల్లో వాడుకునే అన్నీ ఇంకా ఈ రూమ్లో పెట్టేయచ్చు అనేసి మొత్తం ఒక చిన్న రూమ్ కూడా కట్టించుకున్నామండి పక్కనే. అన్నిటికీ ఉపయోగపడుద్ది. చూసారా, ఇంకా మేము పైన దాన్ని ఏమంటారో కూడా నాకు తెలీదు, సిమెంట్తో మొత్తం కవర్ చేయలేదు. ఎందుకు అంటే అప్పటికే ఖర్చు అయిందండి, పెట్టలేక బడ్జెట్. చిన్నగా నిదానంగా చేసుకుందాంలే అనేసి ఇంకా ఉన్నదాన్ని అలా వదిలేసేసాము. ఇది కోళ్ళ రూము. వెంటిలేషన్ కూడా బాగుందండి. మెష్ పెట్టాము, అంటే వాసన రాకుండా ఉండిద్దనేసి వెంటిలేషన్ కోసం అలా పెట్టాను. క్లీన్ చేయలేదండి, ఒకరోజు అయింది. క్లీన్ చేయాలి. పెద్దగా ఎక్కువ కోళ్ళు ఏం లేవు, కానీ నేను రూమ్ వేశాను. ఎందుకు అంటే అది నాకు కళ. ఓకే అండి, ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. ఓకే, బాయ్.